నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ముస్లిం మైనారిటీలు టీడీపీకి దూరమవుతున్నారని, జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ అన్నారు. ముస్లింలకు అండ తెలుగుదేశం జెండా అన్నారు. రాజకీయ అవకాశాలతో పాటు సామాజిక సంక్షేమ పథకాలను ఆది నుంచి అందిస్తోంది టీడీపీ మాత్రమేనన్నారు. వైసీపీ హయాంలో ముస్లింలకు జరిగింది శూన్యమన్నారు. ముస్లింలు అధికంగా ఆధారపడిన మోటారు రంగం కోసం ప్రతి చోట ఆటో నగర్లు స్థాపించింది టీడీపీ హయాంలోనేనని నజీర్ స్పష్టం చేశారు. ఈరోజు ఒక ప్రముఖ పత్రికల్లో చూసాం మనం. పక్క రాష్ట్రంలో ఎక్కడో ఒక మూలన ఉండే పార్టీ, ఆ పార్టీ తన అభిప్రాయం చెప్తూ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని, నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కూటమికి ముస్లిం మైనార్టీలు దూరం అవుతున్నారనేది దాని యొక్క సారాంశం. దాన్ని రాష్ట్ర పౌరుడిగా, అలాగే ఒక ముస్లిం వ్యక్తిగా, తెలుగుదేశం కార్యకర్తగా నేను పూర్తిగా ఖండిస్తున్నా. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, తెలుగుదేశం పార్టీకి కానీ, గతంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కానీ ముస్లింల ఎడల ఎనలేని ప్రేమ చూపెట్టిన పార్టీ నాయకులు ఎవరు ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ. అప్పట్లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. ముస్లింలకి అండా తెలుగుదేశం జెండా. ముస్లింలకి అనేక విధాలుగా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఈ మూడు అంశాలే దేనికని వస్తాయి ఒక మనిషికి, ఒక సమాజానికి. సామాజికంగా అంటే సమాజంలో ఈ మతానికి సంబంధించి, లేకపోతే ఈ కులానికి సంబంధించి సామాజికంగా ఎటువంటి అవసరాలు ఉన్నాయి, వీళ్ళు ఎలా ఆదుకోవాలనేది పార్టీలు ఆలోచించినప్పుడు ముస్లింలకి అనేక విధంగా సామాజికంగా సంక్షేమ పథకాలు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి కాడ నుంచి నేటి వరకు అందిస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. హైదరాబాద్లో కానీ 30 సంతసులు, 40 సంతసులు, కానీ ఇంతకుముందు ట్రైన్ ఎక్కి గోదావరి దిగినా, విశాఖ ఎక్స్ప్రెస్ దిగినా, నాంపల్లి స్టేషన్ బయటికి రాగానే 20 అంతస్తులు, 25 అంతస్తులో ఆ రోజుల్లోనే కట్టిన బషీరుద్దీన్ బాబు ఖాన్ ఎస్టేట్స్, అలాంటి వ్యక్తిని కూడా కాంగ్రెస్ అవకాశం ఇవ్వకపోతే నారా చంద్రబాబు నాయుడు గారు హక్కున చేసుకొని నిజామాబాద్లో బోధనలో టికెట్ ఇచ్చి మంత్రిని చేశాడు. మహానీయుడు, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అలాగే అతి సామాన్యమైన వ్యక్తి, గుంటూరులో ఒక చిన్న హోటల్ నడుపుకునే, అప్సరా హోటల్ నడుపుకునే బుడేఖా గారు, సినిమాల్లో సైడ్ రోల్లో చిన్న చిన్న రోల్ చేసుకునే వ్యక్తిని టికెట్ ఇచ్చి ప్రోత్సహించి ఎమ్మెల్యే చేసిన మహానీయుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఒక పక్క జియావుద్దీన్ కానీ, లాల్జాన్ బాషాని కానీ, ఇంతకుముందు ఎస్ఏ రెహమాన్ని కానీ, యూసుఫ్ అలీ కానీ, బషీరుద్దీన్ బాబు ఖాన్ కానీ, ఖలీల్ బాషాక్ కానీ, ఒకళ్ళ ఇద్దర అనేక మందికి రాజకీయ అవకాశాలు ఇచ్చారు. అవును, ఇప్పుడు కొద్దిగా ఎలక్షన్లు వచ్చే ముందు పార్టీలు రకరకాలుగా దొంగ ప్రేమ చూపెడతా ఉంటాయి. కానీ తెలుగుదేశం పార్టీ అలా కాదు. మీ ముందర కూర్చున్నాడు మీ సోదరుడు నజీరు. తెలుగుదేశం పార్టీలో అత్యున్నతమైన కమిటీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నా నేను. ఇది 10 ఎమ్మెల్యేల కన్నా ఎక్కువ. ఎవరైనా ఎమ్మెల్యేలు ఉన్నవాళ్ళు ఎంతమంది రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారో మీరు చూసుకోండి.
మంత్రులు చేసిన వాళ్ళు ఎంతమంది రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయ్యారో చూసుకోండి. వైసీపీలో ఒక్క ముస్లింని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడా నేటికి కూడా ఛాలెంజ్. ఒకవేళ ఉన్నాడని రాష్ట్ర కమిటీల ప్రధాన కార్యదర్శిగా జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ పార్టీ కానీ చెప్తే నేను రాజకీయాలు వదిలేసి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోతా. ఎవరున్నారు అక్కడ? సజ్జల రామకృష్ణారెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విజయసాయి రెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మొహమ్మద్ నజీర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. రాజకీయాల్లో ఎమ్మెల్యే పదవులో ఎమ్మెల్సీ పదవులో ఇది గొప్పవి కాదండి. వాళ్ళని తయారు చేసే రాజకీయ వ్యవస్థ గొప్ప. ఆ రాజకీయ వ్యవస్థలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాలాంటి వాడు గొప్ప.